మనం ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర సో ఇక్కడ విద్యార్థులందరూ కలిసి నిరుద్యోగులు ముఖ్యంగా నిరుద్యోగులు వచ్చేసి ఇక్కడ ధర్నా కూడా చేస్తారు. సో ఆమరణ నిరాహార దీక్ష ఏదైతే 48 రోజులు ప్రభుత్వానికి ఆల్రెడీ మేము టైం ఇచ్చినామైనా సరే ప్రభుత్వం వింటలేదు కాబట్టి సో మేము ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని చెప్పేసి ఇటు విద్యార్థులు కూర్చొని సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అండ్ ఇంత ముందు నిరసన చేస్తున్న విద్యార్థులను కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన పరిస్థితి. మిగిలిన విద్యార్థులు ఇక్కడ బ్యానర్ పట్టుకుని నిరాహార దీక్ష కూర్చోవడం జరుగుతుంది. సో మాట్లాడదాం అన్న, చెప్పండి ఏమైందన్న మీ డిమాండ్? మెయిన్ డిమాండ్ అంటే గ్రూప్ 2, 3 పోస్టులు ఖచ్చితంగా పెంచాలన్న. ఎందుకంటే మేము గత ప్రభుత్వం నుంచి కూడా సుమారు అందరినీ కలిసిన ధర్నా జవాన్లు కలిసిన అందరినీ కలిసిన ఎటువంటి స్పందన లేదు మాకు. ఖచ్చితంగా 2, 3 పోస్టులు పెంచేంత వరకు ఇక్కడే ధర్నా చేసిన ఎటువంటి పనులు ఇక్కడే కూర్చుంటాం. ఏం కాదు, ఒక్కరు అరెస్ట్ చేసినంత మాత్రం ఏం కాదు. 100 మంది ఉన్నాం, ఇంకా అందరూ ఇక్కడే కూర్చుంటాం. ఖచ్చితంగా ఇక్కడే కూర్చుంటే ఇక్కడే ధర్నా చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు ఖచ్చితమైన హామీ ఇచ్చేంత వరకు కూడా మీ ఇక్కడి నుంచి కదలని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఖచ్చితంగా ఇక్కడి నుంచి కదలం, మేము బరాబర్ ఖచ్చితంగా ధర్నా చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు గ్రూప్ 2, 3 పోస్టులు పెంచుతాం, గ్రూప్ 1 100 కూడా చేస్తామని చెప్పేసి మాకు మాట ఇస్తున్నాం. మీకు సెలబ్రేట్ చేస్తున్నాం. ఒక్కరు అరెస్ట్ చేసినంత మాత్రం ఏం కాదు. ఇంకా అవసరం చాలా మంది ఉన్నారు, సుమారు 1000 మంది 5,000 మంది నిరుద్యోగులు కూడా ఉన్నారు. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, కాంగ్రెస్ కబడ్దార్ గుర్తుంచుకోండి. ఖచ్చితంగా మా పోస్టులు పెంచేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఇలా ఎటువంటి మార్పులు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఏదైనా ధర్నా చేద్దాం, ఏదైనా చేస్తాం అంటే రాష్ట్రంలో చేద్దాం అనుకున్నా వెంటనే అరెస్ట్ చేస్తున్నారు. అంటే నార్మల్ గా ఇది గ్రూప్ 2 కి సంబంధించి ఏదైతుంది. సో ఇప్పుడు ఎగ్జామ్లు అయితే కానీ సో నెక్స్ట్ వచ్చే ఇయర్ నుంచి క్యాలెండర్ ఇయర్ పెడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది. క్యాలెండర్ పెట్టే వాళ్ళు అయితే ఇప్పుడు గత 6 నెలల నుంచి ఏం చేస్తున్నారు? ఏదో ఒకటి అనౌన్స్మెంట్ చేయాలి కదా. 6 నెలల నుంచి అది క్యాలెండర్ ఏదో ఒకటి ఒక్క నోటిఫికేషన్ అయినా లేకుంటే కొంచెం ఉన్న పోస్టులైనా భర్తీ పెంచి ఏదో ఒకటి భర్తీ చేయాలిగా. 6 నెలల నుంచి లేని లోపి ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ ఇయర్ చేస్తారంటే ఎట్లా నమ్ముతారు? విద్యార్థుల ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడింది విద్యార్థుల పైన కదా. ప్రతి విద్యార్థి ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో ఉన్న విద్యార్థి కానీ ఇప్పుడు ఓయిలో ఉన్న స్టూడెంట్ కానీ ఊరు తిరిగి మన గవర్నమెంట్ ని తెచ్చుకున్నాం కదా. తెచ్చుకున్న గవర్నమెంట్ కూడా మన సైడ్ మాట్లాడకపోతే ఎట్లా ఉంటది? ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు మన కోసం తెచ్చుకున్న ప్రభుత్వం కాదు ఇది, వాళ్ళ కోసం మనము తెచ్చుకున్న ప్రభుత్వం అయినది. సరే మీరు చెప్పండి అంటే ఈ ప్రభుత్వం ఏమో ప్రజాపాలనకు సంబంధించిన ప్రభుత్వం, ఇది కంపల్సరీ ప్రజల పక్షానే విద్యార్థుల పక్షానే రైతుల పక్షానే ఉంటుంది అని చెప్పేది, కానీ మీరేమో అణిచివేస్తుందని చెప్పి చెప్తున్నారు. అదే కేసీఆర్ ముందు ఏ మిస్టేక్ చేస్తుండో రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తుండో. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే నువ్వు బస్ ఫ్రీ కానీ ఏమని చెప్తలేము, నువ్వు ఏదైనా చేసుకో, కానీ మేము అడుగుతున్నామంటే గ్రూప్ 2 2,000 పోస్టులు, గ్రూప్ 3 3,000, డిఎస్సి 25,000 పోస్టులు. అదే విధంగా డిఎస్సి పోస్టులు గ్రూప్ 2 పోస్టులకు పోస్ట్ పోన్ కూడా చేయాలి. పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేయాలి. ఎందుకంటే మధ్యలో డిఫరెన్స్ లేదన్నట్టు. మాక్సిమం చూడండి, నవంబర్ లో గ్రూప్ 3 వేసిండు, ఆగస్టు 7, 8 గ్రూప్ 2 వేసిండు. గ్రూప్ 2 గ్రూప్ 3 సిలబస్ సేమ్ ఉన్నప్పుడు 2 months గ్యాప్ ఎందుకు ఇచ్చిండు? అది ఎవరు చెప్తలేరు. ఎందుకంటే 2 months గ్యాప్ అవసరం లేదు. గ్రూప్ 2 రాసినా కూడా 2 months కూర్చొని మళ్ళీ గ్రూప్ 3 కోసం ప్రిపేర్ కావాలి. అదే ఎగ్జామ్ మన నవంబర్ పెడితే అయిపోద్ది కదా. అదే విధంగా ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ అంటారు, డిఎస్సి మెగా డిఎస్సి అన్నారు వాళ్ళు. తెలంగాణ అంటే ఎలక్షన్ వాళ్ళ మేనిఫెస్టోలో 25,000 మెగా డిఎస్సి పోస్టులు పెడదామని వాళ్ళు మేనిఫెస్టో పెట్టారు. మన తెలంగాణలో 25,000 గ్రామాలు ఉన్నాయి, 25,000 చిల్లరు. ప్రతి ఒక్క గ్రామానికి ఒక స్కూల్ ఉంది. ఒక్క పోస్టు ఖాళీగా ఉన్న 25,000 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. 1, 2 అని మాక్సిమం 25,000 వేసుకుందాం. 25,000 మెగా డిఎస్సి పెట్టచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎలక్షన్ ముందు మార్చి 11,062 పోస్టులు పెట్టిర్రు. అది కూడా మామూలు. అందులో ఎస్జిటి బాగున్నాయి, స్కూల్ అసిస్టెంట్ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ప్రమోషన్ అన్నారు, అది అయిపోయినాయి. మళ్ళీ అందులో 9,000 పోస్టులు 10,000 మిగిలినాయి. అవి కూడా కలిపి మెగా డిఎస్సి చేస్తే బాగుంటది. అదే విధంగా డిఎస్సి పోస్ట్ పని చేయాలి కూడా నా యొక్క మనవి. సపోజ్ ఒకవేళ మీరు అనుకున్న డిమాండ్లు కావచ్చు, మీరు మెగా డిఎస్సి చేయాలని చెప్పి ఒకవేళ అది కాకపోతే ఎలా ఉండబోతుంది ఫ్యూచర్? అంటే మళ్ళీ గత రోజులు బీఆర్ఎస్ పరిపాలన ఉన్న రోజులు అంటే ధర్నాలు రాష్ట్రోకులు చేసే రోజులు మళ్ళీ వస్తాయంటారా? 100% అది విద్యార్థులు ఏం చేస్తే తెలంగాణ కోసం విద్యార్థులు గొడవ చేసిరు, తెలంగాణ వచ్చేసింది. మళ్ళీ కేసీఆర్ దించేద్దాం అనుకున్నారు, మళ్ళీ తెలంగాణ దించేసింది. మళ్ళీ రేవంత్ రెడ్డి ఎంత విద్యార్థుల ముందు ప్రజలు అనుకుంటే ఏ గవర్నమెంట్ ఉండదు. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి కారణం ఒకే ఒక సమస్య, నిరుద్యోగ సమస్య. ఆ సమస్య కోసమే ఏదో మూలను పడ్డ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇక్కడ సీటు పైన కూర్చోబెట్టిర్రు. సీటుకు ముందు ఒక మాట, సీటుకు ఒక ఇట్లా ఉంటే తగదు. ఖబర్దార్కి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిందే మనకు నిరుద్యోగం లేకుండా చేయాలని కదా. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి నేను హామీ ఇచ్చింది ఏంది? 2 లక్షలు ప్రభుత్వం ఏర్పడంగానే ఒక మొదటి సంవత్సరంలో 2 లక్షలు భర్తీ చేస్తా అని చెప్పిండు. ఎక్కడ పోయింది 2 లక్షలు? ఏదైనా నోటిఫికేషన్ కొత్తది ఏదైనా ఫిల్ చేసినా చేయలేదు. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా విద్యార్థులను పెట్టుకోవద్దు. అది స్టేట్ ప్రభుత్వం అయినా సెంట్రల్ ప్రభుత్వం విద్యార్థులందరూ పెట్టుకోవద్దు. ఫ్యూచర్ ఒకవేళ విద్యార్థుల పక్షాన ఉంటుంది అని చెప్పేసి గవర్నమెంట్ ఉంది, కానీ ఒకవేళ విద్యార్థుల పక్షాన ఉండకపోతే ఎలా ఉండదు?
ఏ విధంగా కొట్లాడబోతున్నారు? ఇలానే నిరసన శాంతియుతంగా కొనసాగుతూనే ఉంటది. ఇప్పుడు మేము ఏదైతే అనుకున్నామో, ఏదైతే పోస్టులు పెంచాలనుకున్నామో అది జరగకపోతే ఇలానే నిరసన కొనసాగుతూనే ఉంటది. ఏదో రూపంలో ఆమరణ నిరసన కానీ శాంతియుతంగా ఎక్కడో ఒక చోట చేస్తూనే ఉంటాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తేయడానికి ఏదో ఒకటి ప్రయత్నం చేస్తూనే ఉంటాం.